మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ చెంచురాం ఇటీవలే వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. హితేష్ను పర్చూరు అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున బరిలోకి దింపాలని భావించింది. అయితే హితేష్కు పౌరసత్వ వ్యవహారం ప్రస్తుతం ఆటంకంగా మారింది. ఆయన అమెరికా పౌరుడిగా ఇంకా కొనసాగడంతో భారత పౌరసత్వం లభించలేదు. హితేష్ పౌరసత్వ రద్దు దస్త్రం అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉండడం, దీనికి మరో నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఈ వ్యవహారం తేలేలోపు నామినేషన్ ప్రక్రియ ముగిసి పోలింగ్ కూడా ముగుస్తుంది. దీంతో పర్చూరు నుంచి దగ్గుపాటి వెంకటేశ్వరరావును పోటీకి నిలపాలని వైసీపీ భావిస్తోంది. దీనికి ఆయన కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గత నెలలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్తో కలిసి దగ్గుపాటి హితేష్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆ సమయంలో వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీలో చేరలేదు. ఆ పార్టీ కండువా కప్పుకోలేదు. నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు భారత ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదు. ఈ నేపథ్యంలో అమెరికా పౌరసత్వం రద్దుకు హితేష్ దరఖాస్తు చేశారు. కానీ ఇంతవరకు నిర్ణయం వెలువడలేదు. తనయుడు వైసీపీలో చేరితే తల్లి పురంధరేశ్వరి మాత్రం బీజేపీలోనే కొనసాగుతున్నారు. దీనిపై దగ్గుపాటి సైతం స్పష్టతనిచ్చారు. రాజకీయాల్లో ఉంటే పురంధరేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారని, తాము వైసీపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినందుకు ఆ పార్టీ నుంచి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అది ఆమె వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.